ఏంటి విజయ, నువ్వు కూడా అందరిలాగా సెల్ఫీ తీసుకుంటున్నావా? మరి నా పౌర హక్కు వినియోగించుకున్నాను కదా ఇవాళ. ఇది అందరికీ చూపిస్తే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా, అందుకని. కానీ అందరిలాగా అంటూ మీటర్ ముందుకు పెట్టకుండా మంచిగా ఫోటో తీసుకుంటున్నా. మంచి పని చేస్తున్నావు, కానీ ఆ ఫింగర్ మీద బ్లాక్ మార్క్ ఉంది కదా, దాని వెనకాల ఒక కథ ఉంది తెలుసా నీకు? దీని వెనక కదా? ఎస్, దాన్ని ఇండెలిబుల్ ఇంక్ అంటారు. ఇండెలిబుల్ ఇంక్ అంటే ఈ ఇంక్ చెరిగిపోదు. నాకు కూడా ఉంచుడు, ఈ ఇంక్ చెరిగిపోదు. ఎలక్షన్స్ ఇండియాలో పెట్టినప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు నీ ఓటు ఇంకొకళ్ళు వేసి ఉండాలి. అయితే ఒకళ్ళు వేసిన ఓటు ఒకే వ్యక్తి 2-3 సార్లు ఓట్లు వేసేస్తారు కదా, ఇంపర్సనేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వేరే వాళ్ళది ఎవరిదో ఓటు వేసేయడం. అందుకని ఓటు వేయడానికి వెళ్ళి ప్రతి వ్యక్తికి ముందు ఈ మార్క్ పెడతారు. అది అంతవరకు నాకు తెలుసు. కానీ ఈ ఇంక్ చెరిగిపోయే ఇంక్, అది ఇండెలిబుల్ ఇంక్. అంటే ఇది చెరచడం కష్టం. 20-25 రోజుల దాకా ఇలాగే ఉంటుంది ఇంక్. గోరు మీద, స్కిన్ మీద పోతుంది, 4-5 days పోతుంది, కానీ గోరు మీద ఇంక్ ఉంటుంది. ఇది ఇండియాలో ఒకే ఒక కంపెనీ ఆథరైజ్డ్ టు మేక్ దిస్ ఇంక్. అవునా? ఒకటే ఒక కంపెనీ. ఇంకేదో ఈ మధ్యన ఒక కంపెనీ హైదరాబాద్లో అంటున్నారు, కానీ బట్ ఆథరైజ్డ్ కంపెనీ ఒకటే. 1937లో పెట్టారు ఆ కంపెనీని. మైసూర్ వార్నిష్ అండ్ పెయింట్స్ లిమిటెడ్. మైసూరు రాజు మహారాజు కృష్ణరాజు వాడియార్ పెట్టాడు అది 1937లో. ఓకే, ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాక ఆ కంపెనీకి ఆథరైజేషన్ ఇచ్చారు ఇంక్ తయారు చేయడానికి. దీనివల్ల ఒకే వ్యక్తి 2-3 ఓట్లు వేయకుండా ప్రివెంట్ చేస్తారు. డెమోక్రసీకి ఈ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఓట్లు కరెక్ట్గా పడడానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వచ్చినా కూడా ఈ ఇంకు తప్పట్లేదు చూడు. అంటే ఇప్పుడు అథెంటికేషన్ అయిపోతుంది, ఫేస్ అథెంటికేషను, ఆధార్ కార్డు అవన్నీ వచ్చాక కూడా ఇది పోలే. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఇంకు మార్క్ పెట్టాలని ఉంది 1951 యాక్ట్లో. అందుకని పెడతారు. ఇది ఓన్లీ ఇండియానేనా లేకపోతే మిగతా కంట్రీస్? బోల్డ్ కంట్రీస్. ఇండియాలో అది ఆరంభమైంది. ఐ థింక్ అబౌట్ 6-7 కంట్రీ అడ్వాన్స్ కంట్రీస్ లైక్ సింగపూర్, ఫిలిప్పీన్స్, కంబోడియా, లాట్ ఆఫ్ కంట్రీస్ యూజ్ దిస్. అది ఈ కంపెనీ 70-90 ఏళ్ల కింద పెట్టిన కంపెనీ. గత 60-62 ఏళ్ల నుంచి ఈ ఇంకు అదే కంపెనీ. మన ఎలక్షన్గా అవుతే ఇదే కంపెనీ. పార్లమెంట్ ఎలక్షన్ అయినా, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా, లోకల్ ఎలక్షన్స్ అయినా ఈ మార్క్ తప్పదు. సో ఇది డెమోక్రసీకి ఒక ఇంపార్టెంట్ మార్క్. నువ్వు ఇలా అనగానే మామూలుగా ఇలా అంటే బాగా కోపం వచ్చేస్తుంది ఎవరికైనా. అవును, ఈ ఒక్కరోజే ఇలా అంటే చాలా ప్రౌడ్గా వేలు చూపించుకుంటుంటే అందరికీ ఒక్కరోజే వేలెత్తి లేకపోతే వేరే రోజుల్లో వేలెత్తి చూపుతున్నావా అని కోపపడతా. ఇవాళ పడరు, గర్వంగా సగర్వంగా వేలెత్తి నా మార్క్ అని చూపించవచ్చు. అది నీకు తెలుసా, ఈ మైసూర్ వార్నిష్ అండ్ పెయింట్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఇండియన్ ఎలక్షన్స్కే కాకుండా బోల్డ్ ఫారిన్ కంట్రీస్లో ఎలక్షన్స్ కూడా ఇంక సప్లై చేస్తుంది. అవునా? నేను ఇక్కడ ఒకటే కంపెనీ అంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇది సీక్రెట్ ఫార్ములా ఇంక్. ఈ ఇంక్ వేరే వాళ్ళు ఎవరు తయారు చేసి చేర్చుకుని మళ్ళీ రాసి వచ్చిస్తారని చెప్పి ఈ ఫార్ములా చాలా సీక్రెట్గా ఉంచుతుంది. ఇది డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేరే కంట్రీస్ కూడా ఇదే కంపెనీ నుంచి ఇంక ఇంపోర్ట్ చేసుకుంటాయి. అడ్వాన్స్ కంట్రీస్, సింగపూర్ అలాంటి వాళ్ళు కూడా. గ్రేట్. మీరు ఓటేసారా?